బోటి కూర చేసానండి. తయారయ్యే విధానం చూద్దురుగాని రండి. ఇప్పుడైతే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న బోటి, అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, కారం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. మసాలాకి రెడీ చేయవలసిన పదార్థాలు: గసగసాలు, లవంగాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర, అల్లం, మిరియాలు, లవంగాలు, ధనియాలు ఇవన్నీ కలిపి మసాలా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, వేసి బాగా కలిపి ఆ తర్వాత కస్తూరి మేతి, టమాటాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడైతే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న బోటి ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టిన దాంట్లో మళ్ళీ తీసుకొని మసాలా పౌడర్, కొంచెం చింతపండు రసం వేసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఓ 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కూర రెడీ అయిందండి.